వెల్కమ్ టు ది డయల్ వ్యూ. తెలుగు మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు ఒకటే చర్చ, ఒకటే రచ్చ. ఇద్దరు హిందువులు కలిస్తే అదే డిస్కషన్. కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూను కలుషితం చేశారట. కోటాను కోట్ల శ్రీవారి భక్తులంతా ఆరగించేందుకు పోటీలు పడే పవిత్ర లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారట. లడ్డూ మాత్రమే కాదు, శ్రీవారికి సమర్పించే నైవేద్యంలోనూ జంతువుల కొవ్వును కలిపారట. ఏమిటి ఈ వైపరీత్యం అని భక్తగణమంతా లెంపలు వేసుకుంటున్నారు. ఇక్కడితో చర్చ ఆగిపోయిందా అంటే లేనేలేదు. నిజం చెప్పాలంటే ఇక్కడి నుంచే కీ పాయింట్ నోట్స్తో డిస్కషన్ జరుగుతోంది. జగన్ స్వతహాగా బిలీవర్ కనుక, అంటే క్రిస్టియన్ కనుక తిరుమలను, శ్రీవారి కైంకర్యాలను, సేవలను, నైవేద్యాలను, వాటి నాణ్యతను పట్టించుకోవాల్సిన రీతిలో పట్టించుకొని ఉండడు. అందుకే ఇదే అదనుగా భావించి అక్రమార్కులు రెచ్చిపోయి స్వామివారి సన్నిధిలో ఇంతటి దారుణ అపచారాలకు ఒడిగట్టి ఉంటారనేటువంటిది ఒక వాదన. అయితే చంద్రబాబు నాయుడు గారు స్వయాన శ్రీవారి భక్తులు. సమయం వచ్చినప్పుడల్లా తనకు తిరుమలేశుడు ఎంత ముఖ్యమో చెప్తూ ఉంటారు. శ్రీవారి దర్శనానికి వెళ్ళేటప్పుడే కదా ఆనాడు నక్సల్స్ అటాక్ నుంచి చంద్రబాబు సురక్షితంగా బయటపడింది. ఇంతటి మహాభక్తుడు, అంతకుమించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు అబద్ధం చెబుతారా అనే ప్రశ్నలలో ప్రసాదం పాలిటిక్స్ మరింతగా హీటెక్కాయి. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. విన్నారు కదా, సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఈ సంచలన ఆరోపణలే ఈ దుమారానికి కారణం. గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ NDDB, సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్, కాఫ్ ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ను బేస్ చేసుకొని శ్రీవారి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో చేప నూనె, బీఫ్ ఆయిల్తో పాటు ఇతర వ్యర్థాలు ఉన్నాయనేటువంటిది ఈ రిపోర్ట్ సారాంశం. ముందుగా NDDB ఇచ్చిన ల్యాబ్ రిపోర్టు క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈ ల్యాబ్ రిపోర్ట్ రెఫరెన్స్ నెంబర్ ABO 21252 17/7/2024 అంటే ఈ ఏడాది జూలై 17న నెయ్యి శాంపిల్ను తీసుకుని టెస్ట్ చేశారు. రిపోర్ట్ రిజల్ట్ వచ్చిన తేదీ 23/7/2024 అంటే 6 రోజుల తర్వాత జూలై 23న ఫలితం వచ్చింది. ఈ ఎపిసోడ్ నెయ్యి శాంపిల్స్ తీసిన పీరియడ్ సరిగ్గా 2 నెలల క్రితం. అంటే అప్పటికి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నది చంద్రబాబు నాయుడే. అలాంటప్పుడు ఈ అపచారం జరిగింది చంద్రబాబు గారి హయాంలోనే అని అర్థం చేసుకోవాలా? అంతేకాకుండా జూలై 23న ఫలితం వస్తే ఇన్ని రోజులు ఎందుకు దాచారు? ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన మరుసటి రోజే ప్రెస్ మీట్ పెట్టి జగన్ హయాంలో ఇంత దారుణం జరిగిందని చెప్పి ఉండవచ్చు కదా. ఎందుకు కాలయాపన చేశారు అనేది అంతు చిక్కని ప్రశ్న. అంతేకాక NDDB రిపోర్ట్ ఆధారంగా స్పందించిన TTD EO శ్యామలరావు అధికారికంగా ఎక్కడైనా ఎవరి మీదైనా ఫిర్యాదు చేశారా? చేస్తే ఎవరిని బాధ్యులు చేశారు? చేయకపోతే ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు అనేది అత్యవసరంగా సమాధానం చెప్పాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ మనమంతా గుర్తుంచుకోవాల్సిన ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ NDDB ల్యాబ్ రిపోర్ట్ ఎక్కడా కూడా కాంక్రీట్గా శ్రీవారి లడ్డూ తయారీలో ఫిష్ లేదా బీఫ్ ఆయిల్ కలిసినట్లు చెప్పనే లేదు, ధృవీకరించనే లేదు. నెయ్యి నాణ్యతను S వాల్యూ నిర్ధారిస్తుంది కనుక గీ శాంపిల్లో S వాల్యూ తక్కువగా ఉన్నట్టు గుర్తించామని, కలుషితం అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మాత్రమే చెప్పింది. ఒకవేళ ఇదే నిజం అనుకున్నా కూడా ఈ ఫలితమే చివరిది, ఈ రిజల్టే నిజమైనది అని దృఢంగా చెప్పలేదు కూడా NDDB రిపోర్ట్. ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్ రిజల్ట్స్తో NDDB కాఫ్ రిపోర్ట్పై అనేక సందేహాల మేఘాలు కమ్ముకున్నాయి. NDDB కాఫ్ అంటే నమ్మకానికి చిరునామా, క్రెడిబిలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని ఎందుకు చెప్పలేకపోతోంది అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇదిలా ఉంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు AR డైరీ కూడా స్పందించింది. రెస్పాండ్ అయ్యింది అనటం కంటే
ఏఆర్ డైరీ సవాల్ విసిరింది అనే చెప్పాలి. మేము ఎలాంటి తప్పు చేయలేదు, జూలై నెలలో మొత్తం 16 టన్నుల నెయ్యి సరఫరా చేశాము, మేము సప్లై చేసిన నెయ్యిలో ఏ కల్తీ జరగలేదు, ఇందుకు ఈ రిపోర్ట్ సాక్ష్యం అంటూ ఓ రిపోర్ట్ను కూడా రిలీజ్ చేసింది ఏఆర్ డైరీ. అయినా సరే మీకు నమ్మకం లేకపోతే ఏ విచారణకైనా సరే మేం సిద్ధమంటున్నారు ఏఆర్ డైరీ ప్రతినిధులు. தேவஸ்தானத்துக்கு சப்ளை பண்ணது ஜூன் ஜூலை மாதத்தில் நாங்கள் அமைச்சிருக்கோம். கண்டினியூஸாக அப்போ நடந்தது 2 மாதங்கள் தொடர்ச்சியாக அமைச்சிருக்கோம். அதுக்கு அடுத்து இப்போது நம்மளோட நெய் அங்கே போகிறது கிடையாது, சரிங்களா, நம்ம அனுப்புறது கிடையாது. இப்போ திருப்பி கம்பெனி மேலே கம்பெனி நேமை யூஸ் பண்ணி, எங்களோட நேமை யூஸ் பண்ணி ஒரு ரிப்போர்ட் வந்துட்டுருக்கு. அதில் எங்கேயுமே எங்கள் கம்பெனி நேம் இல்லை, பட் ஆனால் விஷயங்களை வச்சு பேசுகிறத வச்சு அதே மாதிரி சொல்கிறீங்க. இன்னொன்று, எங்களோட தயாரிப்பில் குறை இருக்குது, இந்த மாதிரி பண்ணுறாங்க அப்படின்னு நீங்கள் வெளிப்படுத்துகிறத பட்சத்தில் இருந்ததுன்னா எங்களோட ப்ராடக்ட்ஸ் நெய் எல்லா இடத்துலையும் இருக்குது. எல்லா இடத்துலையும் எங்கள் ப்ராடக்ட்டை நீங்கள் எடுத்து టెస్ట్ பண்ணலாம். విన్నారుగా తమిళనాడులోని ఏఆర్ డైరీ ప్రతినిధుల క్లారిటీ బైట్. వీళ్ళు మాత్రమే కాదు, మాజీ సీఎం జగన్ కూడా నిజాలను నిగ్గు తేల్చాలని, దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలనే డిమాండ్తో స్వయంగా సుప్రీం చీఫ్ జస్టిస్కు, ప్రధానమంత్రికి లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు. ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాను, దీని తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాను. దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మలాయిన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా? దీని మీద ఎంక్వైరీ జరగాలి, చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అయితే ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తిరుమల లడ్డు వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, అలా వీలు కాకుంటే విచారణ కమిటీని నియమించి యథార్థాలను నిగ్గు తేల్చండి అంటూ ధర్మాసనాన్ని కోరారు ఆయన. స్పందించిన ఏపీ హైకోర్టు ధర్మాసనం వచ్చే బుధవారం విచారణ జరపనున్నది. ఇదిలా ఉంచితే కోటానుకోట్ల శ్రీవారి భక్తుల మనోభావాలను, అంతకు మించి పరమపావనమైన తిరుమల ప్రాశస్త్యాన్ని కాపాడాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఎందుకు కూటమి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించటం లేదనేటువంటిది చిదంబర రహస్యంగా మిగిలిపోతోంది. ల్యాబ్ రిపోర్ట్ను మాత్రమే ఎందుకు ఫైనల్గా తీసుకుంటున్నారు? సిబిఐ ఎంక్వైరీ వేస్తే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది కదా. లేదా రిటైర్డ్ కానీ సిట్టింగ్ జడ్జ్తో కానీ విచారణ జరిపిస్తే దోషులు ఎవరో క్లియర్ కట్గా తేలిపోతుంది కదా. అప్పుడు సాక్షాత్తు శ్రీవారినే అత్యంత బాధ్యతారాహిత్యంగా అవమానించిన, ఆగమ శాస్త్ర నియమ నిబంధనలను కాలరాసిన దుర్మార్గుల అంతు చూడవచ్చు కదా. ఎందుకు కూటమి ప్రభుత్వం ఇంత తాత్సారం చేస్తుందనేటువంటిది ఎవరికి అంతుపట్టని, అంతు చిక్కని ప్రశ్నలుగా మిగిలిపోయింది. రాజకీయంగా విభేదాలు, ప్రమాణాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు కాకుండా సమగ్ర న్యాయ విచారణ వైపుగా సీఎం చంద్రబాబు నాయుడు ముందడుగు వేయాలనేటువంటిది శ్రీవారి భక్తులు మాత్రమే కాదు, అఖండ హిందూ సమాజం చేస్తున్న డిమాండ్ కూడా.